ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులకు వెంటనే పరిష్కారం చూపాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ జిల్లా అధికారులకు చెప్పారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం జాప్యం చేయవద్దని, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, అలాగే ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులు కూడా జాప్యం లేకుండా పరిష్కరించాలని చెప్పారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కారం చూపించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ జిల్లా అధికారులకు చెప్పారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం జాప్యం చేయవద్దని, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, అలాగే ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులు కూడా జాప్యం లేకుండా పరిష్కరించాలని చెప్పారు. వివిధ శాఖలలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను వెంటనే సమర్పించాలని ఆయన జిల్లా అధికారులతో కోరారు. కాగా ఈ సోమవారం రెవెన్యూ శాఖకు 56, ఇతర శాఖలకు 40, మొత్తం 96 ఫిర్యాదులు వచ్చాయి. శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరుణ్ రెడ్డి, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, డిఆర్ఓ దశరథ, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.